నమస్తే అండి. ఈరోజు మా ఇంటికి రుక్మిణి మేడము, మాస్టరు ఇద్దరు కలిసి వచ్చారు. ఈరోజు హాయ్ మేడం, చాలా రోజులకి వచ్చారు మీరు. హాయ్ జయశ్రీ గారు. చాలా రోజుల నుంచి రావాలి అనుకున్నారు, ఇప్పుడు కుదిరింది మీకు. చాలా నుంచి అనుకుంటున్నాను, కానీ ఎందుకో తెలియదు. ఈరోజు సడన్గా వేరే ఫంక్షన్కి వచ్చి మొన్న మెడిటేషన్ ప్రోగ్రామ్కి వచ్చి అక్కడి నుంచి జయశ్రీ గారికి వెళ్తే బాగున్నాం, ఎప్పుడు ప్రత్యేకించి రాలేకపోతున్నాం, అలాగే ఇల్లు వదిలి వచ్చాం కదా అని చెప్పి ఆయన కూడా తెలియదు. సడన్గా బండి తీసినప్పటికీ జయశ్రీ గారింటికి వెళ్దామని చెప్పి వచ్చాను. ఇంకా హాయ్ అండి అందరికీ. రుక్మిణి మేడం గారు 20 సంవత్సరాలుగా ధ్యానంలోకి వచ్చారు. ధ్యానంలోకి ఇప్పుడు ధ్యానం చేస్తూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. మాస్టరు మేడం గారును చక్కని క్లాసులు అయితే, జూమ్ క్లాసులు అయితే నడుపుతున్నారు. వీణ నేర్చుకున్నారు. తర్వాత ఇప్పుడు సంగీతం కూడా ఆన్లైన్లో నేర్పిస్తున్నారు. చక్కగా ఎవరైనా జాయిన్ అవుతాము అంటే వాళ్ళ నెంబర్ ఇస్తే గ్రూప్లో కూడా యాడ్ చేస్తారు. చక్కగా అందరూ కూడా ధ్యానం చేసి ఆరోగ్యంగా ఉండొచ్చు. స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లోని 20 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు. మా రుక్మిణి మేడం గారు ఎలా వచ్చారు ధ్యానంలోకి, ఒక్కసారి వారి అనుభవాల్లో తెలుసుకుందాం. మేడం గారు, మీరు ఎలా వచ్చారు ధ్యానంలో ఫస్ట్ చెప్పండి. నేను 2008లో ధ్యాన మార్గంలోకి వచ్చాను. వచ్చేసరికి నాకేంటంటే 24 ఏళ్ల వయసులో గర్భసంచి తీసేయడం, దాంతో ఎన్నో హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అన్నమాట. ఆ కాంప్లికేషన్స్ ఎప్పుడైతే పెరిగిపోయావో రోజు మెడిసిన్స్ వాడడం, అలా కొన్ని సంవత్సరాలు, ఒక 18 ఏళ్ళు ఇంచుమించు మెడిసిన్స్ మీదే ఉన్నాను. తర్వాత ఒకరోజు మా అక్క ద్వారా నేను మెడిటేషన్లోకి రావడం. మా అక్క ఏం చెప్పిందంటే, మెడిటేషన్ చేస్తే నీకు ఒక ట్యాబ్లెట్ కూడా అవసరం ఉండదు అంటే, ఆ ట్యాబ్లెట్లకి విసిగిపోయి నేను అయితే చాలా బాగుంది, ఇదే బెస్ట్ అనుకుని ఇంకా వెంటనే ఇందులో దూకేశాను అనమాట. చేసిన ఫస్ట్ 1 అవర్ మెడిటేషన్లో నాకు గ్యాస్ట్రిక్, సైటిక్ అని 2 ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయి అయిపోయిన వెంటనే ఇంకా అందరికీ ఈరోజు సాయంత్రం నేను ధ్యానం నేర్చుకున్నాను. 2వ రోజు ఉదయాన్నే ధ్యాన ప్రచారం మొదలుపెట్టాను. అప్పటి నుంచి చాలామందికి, మేము ఉండేది ధర్మపూర్ రోడ్డు, పద్మావతి నగరం, అక్కడ నుంచి చాలా మందికి మా కాలనీ అంతా తిరగడం స్టార్ట్ చేశాను. అందరూ అడిగేవారు అన్నమాట, మీరు ఎప్పుడు బయటకు రారు కదా, ఎలా వస్తున్నారు ఏంటంటే. నేను ధ్యానం నేర్చుకున్నాను, ఇంకా అందరికీ చెప్పాలి, నేను నాలాగే మీరు కూడా ఆరోగ్యం పొందాలి అనే ఉద్దేశంతో వస్తున్నానని చెప్పేదాన్ని. అలా చాలామంది ధ్యానం స్టార్ట్ చేశాను చెప్పడం. క్లాసెస్ కూడా అలాగా ఎలా చెప్పానో నాకే తెలియదు, అలా చెప్తూ అలా ప్రచారం అనేది కొనసాగిస్తున్నాను అనమాట ఇప్పటికి కూడా. రుక్మిణి గారు అప్పటి నుంచి కూడా ఆ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అందరికీ ప్రచారం చేయడము, ధ్యానాన్ని పంచడము, శాకాహారంగా అందరూ కూడా కుటుంబం అంతా కూడా శాకాహారంగా మారిపోయారు. రుక్మిణి మేడం గారికి 2 అబ్బాయిలు, 2 అబ్బాయిలకి మ్యారేజ్లు అయిపోయి చక్కగా ఉన్నారు. ఫ్యామిలీ అంతా కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు, శాకాహారిగా ఉండి. ఇలాగా అందరూ కూడా ధ్యానంలోకి రావడం వల్ల అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, హ్యాపీగా ఉంటారు. మాస్టరు, మీరు కూడా చెప్పండి, మీ అనుభవాలు చెప్పండి. నా అనుభవం ఏంటమ్మా, మేము మొదట ధ్యానం చేయకముందు ఒకలా ఉండేవాళ్ళం అండి. ధ్యానం చేసిన తర్వాత, అంటే ధ్యానం చేయకముందు ఒక ప్రాపంచికమైనటువంటి జీవితం జీవించేవాళ్ళమే. ఎవరు ఏది చేసినా, ఎవరి వల్లైనా ఏదైనా వచ్చినా వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు మంచి వాళ్ళు కాదని అనుకునేవాళ్ళం ఒకప్పుడు, జ్ఞానం తెలియకపోయేటప్పుడు. ఎప్పుడైతే ధ్యానం చేసే జ్ఞానం పొందామో, ఇదంతా మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమో, మనకు మనమే తప్పు చేసుకుని ఇంకొకళ్ళు అంటున్నామని జ్ఞానం తెలిసిన తర్వాత ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ జీవితాన్ని జీవించడం మొదలుపెట్టాం. అప్పటి నుంచి కూడా ఆత్మపరంగా జీవిస్తూ ఇంచుమించు ఒక చిన్నప్పుడే 12 సంవత్సరాల ప్రాయంలోనే భగవద్గీత అది నేర్చుకున్నాను. తర్వాత వీరబ్రహ్మం గారి పద్యాలు, వేమన పద్యాలు కూడా నేర్చుకున్నాము. అయితే ఈ భగవద్గీత నేర్చుకున్న తర్వాత ఎన్నో విషయాలు శ్రీకృష్ణ పరమాత్మగా అర్జునుడికి బోధించినటువంటి భగవద్గీత ఒక అర్జునుడికే కాదు, సమస్త మానవాళికి ఇది ఉపయోగకరమైంది. అంటే అందరూ ప్రాపంచికంగా అందరికీ సంబంధించినటువంటిది ఈ భగవద్గీత. అయితే అది తెలుసుకున్న తర్వాత సరి అయిన జీవన విధానం అలవడింది. మంచి జీవితాన్ని జీవిస్తున్నాం అనమాట, ఆధ్యాత్మికమైన జీవితం. అందులో భగవద్గీతలో కొన్ని శ్లోకాలు నేర్చుకున్నాను. అందులో ఒక శ్లోకం చదువుతాను. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయ పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి చ స చ మే న ప్రణశ్యతి.
సమస్త ప్రాణుల్లో తనాత్మను, తనాత్మలో సమస్త ప్రాణులను దర్శించేటటువంటి ఆత్మజ్ఞానికి శ్రీకృష్ణ పరమాత్మకు తేడా లేదని దీని అర్థం. చాలా చక్కగా ఉందండి. మీరు ఎప్పుడు కూడా పద్యాలు అవి చదువుతుంటే చాలా డీప్గా అయిపోతుంది, ధ్యానంలోకి డీప్గా వెళ్ళిపోతాను. అంతకుముందు కూడా మీరు చాలా చక్కగా పద్యాలు చెప్పేటప్పుడు నేను ఇంకా డీప్గా వెళ్ళిపోయాను మెడిటేషన్లోని. చాలా అద్భుతంగా చెప్తారు. కానీ ఇన్ని పద్యాలు కంఠోపాఠం చేయడం అంటే చాలా గ్రేటు. చాలా థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు మీకు. మా ఇంటికి వచ్చి చక్కగా మీ అనుభవాలు చెప్పినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. మాకు అదృష్టం. అది మీకు ఈరోజు మాస్టర్ మీరు ఇక్కడికి రావాలని రప్పించారు. మన ప్రణయం అంటూ ఏది జరగదు, అన్నీ కూడా మాస్టర్సే మనకి ఏం జరగాలి, ఎప్పుడు ఏం జరగాలో అది జరుగుతూ ఉంటుంది అనమాట. చాలా చక్కని అనుభవాలు చెప్పారండి, ధన్యవాదాలు మీకు. సందర్భంగా మా ఇంటికి వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది నాకు. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అక్కడ కదలం అసలు ఇల్లు ఇంట్లోనే జూమ్ క్లాసులతో సరిపోయి సీతారాములాగా. థ్యాంక్ యూ. మీకు కాలు దండం కట్టండి, పెద్దోళ్ళు కదా. అమ్మ సీతారాముల ఆదర్శంగా మీరెప్పుడు కూడా ఎంతో జ్ఞానాన్ని అందరికీ పంచాలి. మీరెప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలమ్మా.